హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము కోయంబత్తూరులో ఉన్న ఈషా దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మేమైతే ఒక అద్భుతాన్ని చూసాము. అది మీరు కూడా చూసేసేయండి. మరి స్టార్ట్ అవుతుంది, కొంచెం కొంచెంగా స్టార్ట్ అవుతుంది. మొత్తం ఇక్కడ అంతా రైట్ ఇక్కడ అసలు భలే ఉంది కమ్మా. ఓం నమః శివాయ. ఏమన్నా లేదమ్మా, అసలు భలే ఉంది. మొత్తం కనపడట్లా. చూద్దాము. నాగమల్లి ఎవరు తిరుగుతున్నట్టుగా ఆపొద్దు, నన్ను అట్లాగే ఉండు. తీసేసాను, వాడు చెయ్యి తీసేసే. భయం వేస్తుందంట అన్నకి. పట్టుకోమే వర్షి, పట్టుకో పట్టుకో, ఇది పట్టుకో. వదిలి నాన్న, వదిలి. భలే ఉంది. మేము నట్టు అవుతుంది అంతే. శివుడికి కోపం వచ్చింది. చూడు, మంట వెలుగుతుంది. శివుడికి కోపం వచ్చింది. అసలు చూడు, స్వామి చూడు మధ్యలో ఎలా డాన్స్ వేస్తుండ్రో. ఓం నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. అసలు భలే వస్తుంది మామ. ఓం నమః శివాయ. వినాయకుడు. అంతమా మొత్తం అసలు భలే తయారు చేశాను. పావుగంట సేపు అట్లే చాలా టైం పట్టింది. ఇక అదిగో పాము చూడు, పాము చూడు. జీ చూడు, పాము చూడు. చూసామా? ఎట్లా చేశారు దీన్ని? ఇప్పుడు పైకి పడగ పెడతాదేమో, చూద్దామా? ఈషా అంటే నేను పెద్ద టెంపుల్ అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది నాకు ఒక పెద్ద విగ్రహం ఉంటుందని, శివుడిది. మళ్ళీ చూడు, అసలు బాగా వస్తుంది అన్న. పంపిస్తాను. ఆయనకి అభిషేకం జరుగుతుంది. అసలు రావాల్సింది పెద్దమ్మ ఇది.
ఎన్నిసార్లు చూసినా కళ్ళకి తనివి తేరదా అసలు. వచ్చాము ఏం చూడలేము పగలు వస్తే. బా పడగ చూడు అసలు ఏమన్నా. అదిగో కళ్ళు తెచ్చారు. కళ్ళు మూచాడు మళ్ళీ. మూడో కన్ను కూడా తెరుస్తారేమో. కాదు పెద్దమ్మా, మూడో కన్ను కూడా తెరిచినట్టు వస్తుందేమో. నుంచుంటే ఏమొస్తుందని ఆ సెంటర్కి పోదాం సూపర్గా వస్తుంది. ఆడైనా బాగా వస్తుంది. పాలాభిషేకం మూడో కన్ను తెరవట్లేదే. మా ఆపకుండా వచ్చి కూర్చుంటారు అనుకున్నాము. అదే వాళ్ళు చెప్పారు అక్కడ లైట్లింగ్ పడతాయి. అది చూడు గొంతులు అక్కడ చూడు. లోపల సెట్టింగ్స్ అసలు ఎమ్మట అది కానీ పెట్టుకొని ఉంటే చూడు ఎవరు ఇంకో రకం. లైటింగ్ అంతా అన్ని ప్రాప్తం ఉన్నాయి కానీ సార్ అన్ని చూసుకున్నాము. అయితే అక్కడికి తీసుకొచ్చేసి అది కాదు. రేపు పొగలు వస్తే ఏం లేదు. ఊరికి ఎందుకు మనకు వచ్చినప్పటి నుంచి ఇంతే జరుగుతుంది. అన్ని బాగానే చూడగలిగిన పగలేముండేది. పొద్దున శివరాత్రికి జన్మకి వచ్చేది. మా శివరాత్రి మళ్ళీ వద్దాం. శివరాత్రికి వస్తే మనం అసలు తట్టుకుంటామా? 1,000,000 మంది జనం. కొంచెం అటు జరిగి ఆపి నేను మళ్ళీ తీస్తాను. మ్యూజిక్ తగ్గట్టు వస్తున్నాయి. అట్లా పెట్టుకొని చూస్తాం. ఆయన పేరు గుర్తుండేదానికి చేయించింది ఆయన. కొన్ని 100 సంవత్సరాలు ఉంటుంది మెయింటైన్ చేస్తుంటే. ఏమీ లేదు ఎండ వాన అన్నిటికీ. ఎన్ని అడుగులు ఎక్కువ 100 అడుగుల పైన ఉంటుంది. కాదు ఎండకి పైన ఈ ఎండకి వానకి ఏం కాదు. వాళ్ళు ఆ రకంగా తయారు చేస్తారు. వాళ్ళు చూస్తున్నారా పిల్లలు? జయసింహ చూస్తున్నారా? చూడండి పాలు కాబట్టి పాలు కావాలి. ఫోటో రాదులేనన్న, వీడియోనే తీసుకుందాం కానీ. మళ్ళీ ఏందో వస్తుంది చూడు. అసలు మూడో కన్ను తెచ్చి రావట్లేదన్న. ఆదియోగి చూడు చూడు నాన్న జయసింహ చూడు చూడు. ఇక్కడ చూడటానికి 2 కళ్ళు సరిపోవండి, అంత బాగుంది. వీడియో తీసింది నువ్వు ఫోటో తీయాలి. జూమ్ చేసి వీడియో డాడీ వీడియో ఇప్పుడు వీడియో డాడీ ఫోటో తీసావా? ఆపిల్లా ఆయన ఆపాడులే మా సైడ్ లైట్ ఇక్కడ నుంచి పడుతుంది. వ్యాపారం పట్ట ఆలోచిందా? లోపల ఇతరుల లైట్ కాదు. చూడు అసలు
అయిపోలా అదిగో అయిపోతే ఒత్తులు గొంతులో చేసింది కానీ మళ్ళీ ఏమో చూపిస్తారేమో అని స్పీడ్గా చేస్తారు కదా మామూలుగా. డమరకంతో ఆ. సప్తరిషి నుంచి 8 గంటల పడుతుంది. మాత్రం చూడాలి. మామూలుగా కాదు అసలు. టయానికి వచ్చి పగులు కూడా వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయే వాళ్ళం. ఎక్కడ మరి ఇనాకమే కాడు కూడా టయానికి పోయి అభిషేకం చూస్తాం. అక్కడ కదా దొడ్డ గణపతి ఇసుకా కొడక మహారతికి టయానికి హారతిగా. అవును. ఇసుక ఒకటి ఇదొకటి టయానికి దొడ్డ గణపతి. నంది దగ్గర పోయి మొత్తం చూసుకొని వస్తుంది పట్టుకొని అంతా. మనకి తెలియదు. పరమశివుడిది ఇలాంటి దర్శనం మనకి కలగాలంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. చాలా అంటే చాలా బాగుంది. నేను అక్కడ చూస్తూనే మీకోసం అని చెప్పి వీడియో తీశాను, మీకు కూడా చూపించాలని చెప్పి. ఇదైతే ప్రతిరోజు ఈవినింగ్ టైంలో వేస్తారంట. అది కూడా ఎక్కువ మంది జనాభా ఉంటే మాత్రమే వేస్తారంట. చాలా బాగుంది అసలు. 7:20 నుండి 7:40 వరకు, అంటే ఒక 20 minutes అయితే వేస్తారు లైటింగ్. అది నైట్ టైం మాత్రమే. మీకు దగ్గరలో ఉంటే మీరు కూడా వెళ్ళి చూడండి. ఇలాంటి దర్శనం మనం చేసుకున్నామంటే మనం ఎంతో అదృష్టవంతులై ఉండాలి. నేను అదృష్టవంతురాలని నేను అనుకుంటున్నాను. చాలా బాగుంది. ఒక్కసారి వీలుంటే వెళ్ళి చూసి రండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.